guys, welcome back to my YouTube channel. I really hope మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 3 వీక్స్ అవుతుంది అనుకుంటా నేను నా ఛానల్లో వ్లాగ్స్ అప్లోడ్ చేయక. ఐ హ్యావ్ బీన్ అవే బికాస్ నా హెల్త్ బాగాలేకుండే, బాగా ఫీవర్ వచ్చింది. సో అలాగా కొంచెం రెస్ట్ తీసుకున్నా లాస్ట్ కొన్ని వీక్స్. ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో నేను పెద్దగా యాక్టివ్ లేకుండే, ఏం పోస్ట్ చేయలేకపోయినా, అస్సలు బాగాలేకుండే అనమాట హెల్త్. మధ్య మధ్యలో టైం దొరికినప్పుడు కొన్ని ఓల్డ్ వీడియోస్ ఎడిట్ చేసి యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను అన్నమాట. ఇప్పుడైతే ఐఎమ్ కంప్లీట్లీ రికవర్డ్, బట్ స్టిల్ ఆ వీక్నెస్ అనేది కొంచెం అలానే ఉంది. ఈరోజు ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్ కంపేర్డ్ టు లైక్ లాస్ట్ ఫ్యూ వీక్స్. మార్నింగే లేచా, నేను 7కి అట్లా లేచా అనుకుంటా, బట్ మళ్ళీ పడుకొని మళ్ళీ 9:30కి అట్లా లేచా. ఫుల్ దుమ్ము అనిపిస్తుండే నా రూమ్ అంతా కూడా. చాలా అంటే చాలా డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అన్ని విండోస్ క్లోజ్డే ఉన్నాయి, బట్ సమ్హౌ లైక్ చాలా డస్ట్ అనిపించింది, డస్టీ అనిపించింది రూమ్ అంతా. సో అందుకనే మార్నింగే లేచి హౌస్ అంతా వ్యాక్యూమ్ చేసి ఇప్పుడే స్నానం చేసా. ఈరోజు ఐమ్ ఫీలింగ్ సో మచ్ బెటర్. అందుకని ఐ డిసైడెడ్ టు డూ ఏ షార్ట్ వ్లాగ్ అండ్ కైండ్ ఆఫ్ గివ్ యూ గైస్ అప్డేట్ అబౌట్ హౌ ఐమ్ ఫీలింగ్, వాట్ ఐమ్ అప్ టు దీస్ డేస్ అన్నట్టు. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10 కావస్తుంది. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. లాస్ట్ కొన్ని డేస్ హెల్త్ బాగాలేక నేను సరిగ్గా తినలేదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఒక 2-3 కిలోస్ వెయిట్ లాస్ కూడా అయినా. నేను ఉండేదే చాలా బక్కగా ఉంటా, అండ్ దానిపైన మళ్ళీ వెయిట్ లాస్ అయినా అన్నమాట. సో ప్రాపర్గా తినాలి నెక్స్ట్ కొన్ని మంత్స్, బికాజ్ నా బాడీ టైప్ ఎట్లా అంటే అంత ఈజీగా పుట్ ఆన్ అవ్వను అనమాట. నేను వెయిట్ చాలా బక్కగా ఉంటా. నాకు 10:30కి యూజువల్గా స్టాండప్ ఉంటుంది. సో క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆఫీస్ వర్క్ కూడా స్టార్ట్ చేయాలి. కొన్ని డేస్ అస్సలు సరిగ్గా తినలేదు. సో కొంచెం ప్రాపర్గా ఏమైనా కుక్ చేసుకొని తినాలి అన్నట్టు అనిపిస్తుంది. ఫుల్ ఎండలు ఉన్నాయి ఇక్కడ కూడా. వెజ్జెస్ కూడా పెద్దగా ఏం లేవు నా దగ్గర ఇప్పుడు. ఆనియన్స్, టొమాటోస్ అన్నీ అయిపోయినాయి. జస్ట్ పెప్పర్స్ ఉంటే పెప్పర్స్ని కట్ చేసా. ఆమ్లెట్ అయితే కుక్ అవుతుంది. మీన్ వైల్ వాటర్ మెలన్ జ్యూస్ కూడా చేసుకుందామని. చాలా డేస్ అవుతుంది వాటర్ మెలన్ తీసుకొచ్చి. ప్యాడ్ అయిపోయిందేమో, లోపల ఎండిపోయిందేమో అనుకున్నా, బట్ అంతే ఫ్రెష్గా ఉంది. బ్రేక్ఫాస్ట్ రెడీ. ఆమ్లెట్ అండ్ వాటర్ మెలన్ జ్యూస్ చేసుకున్నా. నాకు మీటింగ్ 3 minutesలో ఉంది. ఫ్రిడ్జ్లో ప్లేసే లేదు అసలు. చాలా వర్క్ ఉంది ఈరోజు, అండ్ కొన్ని మీటింగ్స్ కూడా ఉన్నాయి, ఇంపార్టెంట్ మీటింగ్స్. ఈవినింగ్ వర్క్ అయ్యాక రూమ్ అంతా క్లీన్ చేయాలి. చాలా అంటే చాలా కంజెస్టెడ్ అయిపోయింది నా రూమ్ అంతా. రీసెంట్గా నేను బాస్టన్ వెళ్ళాను కదా నా ఫ్రెండ్ని కలవడానికి.
తను ఇండియా వెళ్ళిపోతుంది కదా ఎట్లయినా అని తన దగ్గర ఉన్న టీవీ నన్ను తీసుకోమని చెప్పింది. సో ఇది వచ్చేసి సోనీ 65 ఇంచ్ టీవీ. సో సోనీ కదా అన్నట్టు ఎగ్జైట్మెంట్తో తెచ్చుకున్నా. బట్ ఇప్పుడు ఇంకా రూమ్లో టీవీ యాడ్ అయింది అండ్ ఈ హ్యాంగర్ ఒకటి, దీనివల్ల చాలా అంటే చాలా కంజెస్టెడ్ అయిపోయింది. ఈ రూమ్ ఉండేదే చాలా చిన్నగా ఉంటుంది. నా చిన్న బెడ్, ఇది కూడా ట్విన్ సైజ్ ఇది, అండ్ ఆఫీస్ డెస్క్ అండ్ చైర్, టీవీ చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ క్లాజెట్ కూడా చాలా చిన్నదన్నమాట. సో వాటిలో బట్టలు కూడా సరిపోవట్లేదు, సగం బయటనే ఉన్నాయి నా బట్టలు. బట్ ఎనీవేస్ బయట అయితే వెదర్ చాలా అంటే చాలా బాగుంది ఈరోజు. టైం ఇప్పుడు 3 కావస్తుంది. ఐ ప్రాబబ్లీ హ్యావ్ మై లంచ్. చాలా లేట్ అయింది ఈరోజు అండ్ ఆఫ్ కోర్స్ నాకు కూడా పెద్దగా ఆకలి అనిపించలేదు అనమాట, అందుకని తినలేదు. లక్కీలీ ఐ డోంట్ హ్యావ్ టు కుక్ ఈరోజు బికాజ్ లాస్ట్ నైట్ నేను దొండకాయ కర్రీ అండ్ టొమాటో ఆనియన్స్ వేసి కర్రీ చేశాను అనమాట, 2 టైప్స్ ఆఫ్ కర్రీస్. సో అదే వెయిట్ చేసుకొని తినేస్తా. రైస్ కూడా ఉంది, ఫ్రిడ్జ్లోనే పెట్టేసా నైట్. ఎండాకాలం కదా, ఫుడ్ బయట పెడితే చాలు పాడైపోతుంది అన్నమాట వేడికి. సో రైస్ ఉంది నిన్నటి నైట్ది. అండ్ కర్రీస్ ఇందులో ప్యాక్ చేసుకున్నా. దొండకాయ ఫ్రై లాగా చేసా కోకోనట్ వేసి, బాగా వచ్చింది. అండ్ ఆనియన్స్ టొమాటోస్తో పికిల్ లాగా ఒక కర్రీ చేసా, జస్ట్ ఒక పచ్చడి బాగుండే. అదే ఇప్పుడు తింటా లంచ్లోకి. లంచ్ రెడీ, జస్ట్ వెయిట్ చేసుకున్నాం మైక్రోవేవ్లో ఫుడ్. నాకు చల్లగా తినబుద్ధి కాదనమాట. యూజువల్గా నేను 30 to 45 మినిట్స్ అయితే లంచ్ బ్రేక్ కంపల్సరీ తీసుకుంటా ఎవ్రీడే, లేకపోతే కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేయలేం కదా. కొంచెం బ్రేక్ తీసుకుంటూ ఉంటా మధ్యలో అప్పుడప్పుడు. ఇందాకే లంచ్ చేసా. నౌ ఐమ్ బ్యాక్ టు వర్క్. ఇంకొక 2 మీటింగ్స్ ఉన్నాయి, అప్పుడే చాలా టైర్డ్ అయిపోయినా అన్నట్టు అనిపిస్తుంది. అదేందో నేను లేజిక్ చేయించి ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year అవుతుంది. బట్ అప్పటి నుంచి నాకు డ్రైనెస్ అయితే ఇంకా అలానే ఉందన్నమాట, కొంచెం కూడా రికవర్ కాలేదు. ఐ డ్రాప్స్ అయితే వాడుతున్నా నేను. బట్ ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను నేను. ఐ నో చాలామంది అడిగారు కూడా, లేజిక్ చేయించావు కదా, ఈజ్ ఇట్ వర్త్ ఇట్, ఎలా అనిపిస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అన్నట్టు. సో ప్రాబ్లీ ఇంకొక కొన్ని డేస్లో ఒక డీటెయిల్డ్గా ఒక వీడియో రిలీజ్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లో, నా లేజిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి. బట్ ఎనీవేస్ హోప్ఫుల్లీ ఈరోజు కొంచెం ఎర్లీగా అయిపోతే వర్క్, బయటికి వెళ్ళాలి. గ్రాసరీస్ కూడా అయిపోయినాయి. అండ్ నా దగ్గర కార్ ఉంది, బట్ కార్ ఇన్సూరెన్స్ ఎండ్ అయింది అండ్ రిజిస్ట్రేషన్ కూడా ఎండ్ అయింది అనమాట, ఎక్స్పైర్ అయినాయి. రెన్యూ చేయించాను కానీ ఇంకా అవి ప్రాసెసింగ్లోనే ఉన్నాయి. సో ఐ కాంట్ డ్రైవ్ రైట్ నౌ. గ్రాసరీస్కి వెళ్ళాలి, కాకపోతే దగ్గరలోనే ఒక సూపర్ మార్కెట్ ఉంది. సో మేబీ వాక్ అట్లా వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకుంటా, ఎందుకంటే నైట్ కుక్ చేసుకోవడానికి నా దగ్గర ఆనియన్స్ టొమాటోస్ కూడా లేవన్నమాట. ఈరోజు 6కి ఆఫీస్ వర్క్ ఫినిష్ చేద్దాం అనుకున్నా, బట్ ఏదో ఇష్యూ వచ్చి డీబగ్ చేసుకుంటా కూర్చున్నా, అది ఇంకా రిజాల్వ్ కాలేదు. 7:30 అవుతుంది, హెడేక్ వస్తుంది. సర్లే బ్రేక్ తీసుకుందామని అనుకున్నా. దగ్గరలో ఒక సూపర్ మార్కెట్ ఉంది, క్విక్గా అక్కడికి వెళ్ళి జస్ట్ ఆనియన్స్ అండ్ టొమాటోస్ తెచ్చుకుంటా, ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట గ్రాసరీ స్టోర్. సో లెట్స్ గో. ఇదే గ్రాసరీ స్టోర్.
ఇండియన్ గ్రోసరీస్ కూడా అమ్ముతున్నాడు వీడు. కర్రీ లీవ్స్, వేడి ఫింగర్ చిల్లీస్ అన్నీ. ఇవి కొంచెం స్మెల్ వస్తున్నాయి. ఇక్కడ ఎప్పుడు మ్యాంగోస్ కొన్నా కూడా వాసన రావన్నమాట. అసలు ఇక్కడ మ్యాంగోస్కి స్మెల్లే ఉండదు. బట్ స్మెల్ వస్తున్నాయి అంటే ఇవి కొంచెం ఒరిజినల్ మ్యాంగోస్ అన్నట్టు. టేస్ట్ అనేది కొంచెం ఇండియన్ టేస్ట్, మ్యాంగోస్ టేస్ట్ కొంచెం క్లోజ్ ఉంటుంది. జస్ట్ ఆనియన్స్ అండ్ టొమాటోస్ తెచ్చుకున్నా. ఇప్పుడు కుకింగ్ చేసుకోవాలి. బట్ దానికంటే ముందు ఫస్ట్ అయితే అంట్లు కడుక్కోవాలి. ఆఫ్టర్నూన్ తిన్నవన్నీ అలానే గలీజ్గున్నాయి అన్నమాట. I'm not a big fan of mushrooms, but చాలా డేస్ అవుతుంది మష్రూమ్స్ కర్రీ తినక. మష్రూమ్స్ తెచ్చుకున్నాం మొన్న, పాడైపోతాయి కదా అన్నట్టు కుక్ చేస్తున్నాను అంతే ఈరోజు డిన్నర్లోకి. యాక్చువల్లీ అయితే ఇండియన్ స్టోర్ నుంచి రోటీస్ తెచ్చుకుంటుండే, బట్ ఇంకా ఈ మధ్య ఇంట్లోనే చేసుకుందాం అన్నట్టు డిసైడ్ అయినా. అలాగా పిండి తెచ్చేసుకున్నాం. సో పిండి కలిపేసుకుని తర్వాత కుకింగ్ స్టార్ట్ చేద్దామని. కర్రీ అయితే అవుతుంది. మెయిన్ వైల్ రోటీ చేసుకుంటా. కుకింగ్ అయిపోయింది. క్విక్గా చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని డిన్నర్ చేద్దామని. తినలేదు ఇంకా, బాగా ఆకలి. అండ్ ఐ ఆల్సో ఫీల్ సో టైర్డ్ ఈరోజు. తినంగానే పడుకోవాలి. మేకప్ వేసుకున్నా ఈరోజు లైట్గా. సో ఫస్ట్ అయితే ఈ క్లెన్జింగ్ బామ్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు. ఇంకా చీకటి అయిపోయింది కదా, సో లైటింగ్ కూడా సరిగా లేదన్నమాట. డిన్నర్ చేసి పడుకోవాలి. బట్ ఎనీవేస్ గాయ్స్, ఐ రియలీ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ లైక్ ఒక షార్ట్ అప్డేట్ అన్నట్టు అనుకున్నాను అనమాట. నథింగ్ స్పెషల్, నథింగ్ ఎగ్జైటింగ్ ఈ బ్లాగ్లో. బట్ ఎనీవేస్, ఐ రియలీ హోప్ యూ గైస్ లైక్ దిస్ వ్లాగ్. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ విత్ అనదర్ వ్లాగ్. బాయ్. You can hear God